గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. రిపీటెడ్ అబార్షన్స్ ఎందువల్ల అవుతాయి? ఒకసారి అబార్షన్ అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందా? అలాగే రిపీటెడ్ అబార్షన్స్ అయితే ఎటువంటి కేర్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి? వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ రమా సంతాన సాఫల్య కేంద్రం నుండి డాక్టర్ రమాదేవి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో హ్యాబిచువల్ అబార్షన్స్ అంటే ఏంటి? ఇలా ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ ఎందువల్ల అవుతాయంటారు? అంటే ఇప్పుడు అబార్షన్స్లో అంటే హ్యాబిచువల్ అబార్షన్స్ అనేది అంటే పేషెంట్ ప్రమేయం లేకుండా వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలి, కంటిన్యూ చేయాలి అనుకున్నా కూడా అది డెలివరీ దాకా దారి తీయకపోవటం అబార్షన్. అయితే దీంట్లో ఏంటంటే హ్యాబిచువల్ అబార్షన్ అని ఎప్పుడు అంటామంటే వరుసగా 3 సార్లు అబార్షను అయిపోతే దాన్ని హ్యాబిచువల్ అబార్షన్ అంటాం. అంటే ఇది ఒకప్పుడు అలా డెఫినేషన్ చెప్పేవాళ్ళం, అంటే 3 టైమ్స్ కనుక రెగ్యులర్గా కంటిన్యూస్గా అబార్షన్ అయితే దాన్ని హ్యాబిచువల్ అని. కానీ ఇప్పుడు ఏంటంటే అంటే పెళ్ళి చేసుకునే ఏజ్ ఒకటి కొంచెం ముందుకి ఫార్వర్డ్ అయిపోయింది. ఇదివరకు 15, 16, 20 ఏళ్ళకి చేస్తే 2-3 సార్లు అబార్షన్ అయినా కూడా వాళ్ళకి 20 ఏళ్ళు ఉండేవి కావు. కానీ ఇప్పుడు 25, 26 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే 2-3 సార్లు అబార్షన్ అయ్యేటప్పటికి 30 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. అందుకని ఇప్పుడు మాత్రము మేము అంటే 3 అబార్షన్స్ దాకా వెయిట్ చేయము. ఒక్కసారి అబార్షన్ అయినా కూడా అది హ్యాబిచువల్ అబార్షన్ లాగానే కేర్ఫుల్గా మళ్ళీ నెక్స్ట్ టైము ప్రెగ్నెన్సీ రావడానికి ఏమీ అంటే జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత అది డెలివరీ వరకు కంటిన్యూ అవ్వడానికి ఏమీ ప్రికాషన్స్ కానీ, మెడిసిన్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ ఏది తీసుకోవాలి అనేది ఒక్క అబార్షన్తోనే ఇప్పుడు మేము చూస్తున్నాం. ఎందుకంటే 25 to 30 ఇయర్స్ మధ్య ప్రెగ్నెన్సీ వస్తుంది. అందుకని మనము 2-3 సార్లు అబార్షన్ అయ్యేదాకా ఏం పర్వాలేదు, మీరు వెయిట్ చేయండి అంటే ఆ తర్వాత మళ్ళీ అసలు ప్రెగ్నెన్సీనే రాకపోతే వాళ్ళు మళ్ళీ టెస్ట్ ట్యూబ్ బేబీ ఇవన్నీ ట్రీట్మెంట్స్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట. అందుకని ఇది ప్రతి ప్రెగ్నెన్సీ కూడా ప్రిషియస్ ప్రెగ్నెన్సీగా కన్సిడర్ చేసి డెలివరీ వరకు మదరు బేబీ ఇద్దరు హెల్దీగా ఉండటానికి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ప్లాన్ చేస్తాం. ఓకే. సో అబార్షన్స్ అనేవి ఎక్కువ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 monthsలోనే అవుతూ ఉంటాయి. దానికి రీజన్స్ ఏంటి? అంటే మొత్తం ప్రెగ్నెన్సీ 9 months. ఈ 9 monthsలో ఫస్ట్ 3 monthsని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం, సెకండ్ 3 monthsని సెకండ్ ట్రైమిస్టర్ అంటాం, థర్డ్ 3 monthsని థర్డ్ ట్రైమిస్టర్ అంటాం. మ్యాక్సిమం అబార్షన్స్ ఫస్ట్ ట్రైమిస్టర్లో అవుతుంటాయి. అంటే ఏదైనా చూడ ఇప్పుడు మొక్క కొంచెం మొలకెత్తింది, సర్వైవ్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా అది పెరిగే అవకాశం ఉంటుంది. అది నేచర్లో మనం చూస్తూ ఉంటాం, జంతువుల్లో అయినా చెట్లల్లో అయినా. అలాగే హ్యూమన్ బీయింగ్స్లో కూడా ఒకవేళ ఫస్ట్ 3 months కనుక క్రాస్ అయితే అబార్షన్ రేట్ కొంత తగ్గుతుంది అనమాట. మ్యాక్సిమం అబార్షన్స్ ఫస్ట్ ట్రైమిస్టర్లోనే అవుతుంటాయి. అయితే ఫస్ట్ ట్రైమిస్టర్లో అయ్యే అబార్షన్స్కి చాలా కారణాలు ఉంటాయి అన్నమాట. ఒకప్పుడు అయితే ఎక్కువగా ఇవి ఓన్లీ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ వల్ల అబార్షన్స్ అవుతున్నాయి అని. అంటే ఇప్పుడు ప్రతి హ్యూమన్ బీయింగ్లోనూ మేల్ బేబీలో అయితే 46 XY క్రోమోజోమ్స్ ఉండాలా, ఫీమేల్ బేబీలో అయితే 46 XX క్రోమోజోమ్స్ ఉండాలా. ఎక్కువగా హ్యాప్లాయిడ్ అంటే ఈ నంబరు పెరగటం లేకపోతే తగ్గటం, 46 బదులు 47 ఉండటము లేకపోతే 45 ఉండటము, ఎక్కువగా 47 ఉండటం వల్ల అబార్షన్స్ ఎక్కువగా అబార్షన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది కాక అంటే నాట్ ఫిట్ ఫర్ సర్వైవల్ అనుకునేటువంటి మరీ మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ కూడా అది అబార్షన్ రూపంలో పోతూ ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన కారణం. కానీ ఇది ఓన్లీ 2 to 3% ఈ దీనివల్ల జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా పోతే అంటే వీ కెన్ క్లాసిఫై అంటే యూటరైన్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, థ్రంబోఫిలియా ఫ్యాక్టర్స్, తర్వాత కన్సాంగ్యునస్ మ్యారేజెస్, తర్వాత అంటే కొన్ని న్యాచురల్ కిల్లర్ సెల్స్ అని ఉంటాయి అన్నమాట, NK సెల్స్, అవి దాంతోని ప్రాబ్లమ్స్, తర్వాత ఆటో యాంటీబాడీస్ ఫామ్ కావటము, తర్వాత అంటే యూట్రస్లో అంటే కొన్ని బై బర్త్ వచ్చేవి అంటే యూట్రస్ సైజు, షేపు వీటిల్లో తేడాలు, లేకపోతే గర్భసంచి మూతికి వదులుగా ఉండటం, ఇది సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం అన్నమాట. ఇటువంటిది. ఇది కాకపోతే తర్వాత ఎప్పుడైనా కంతిగడ్డలని, ఎడినోమయోసిస్ అని, ఏదన్నా ఇన్ఫెక్షన్స్ అని ఇలాంటివి రావటం వల్ల అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో, రాజు గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. బాబుకు నోట్లో పెచ్చులు అవుతున్నాయి, ఇట్లా చిన్న చిన్నగా. హాస్పిటల్ చూస్తే అంటే ఈకపోతే అని అంటారు. దాదాపు 1 month అట్లా అవుతుంది. మధ్యలో అయినాయి, మళ్ళీ తక్కువ మళ్ళీ స్టార్ట్ అయినాయి. పోయిన ఇయర్ ఇట్లా అయినాయి మళ్ళా. ఎందు గురించి ఏం అర్థం అవుతుంది మేడం. ఓకే, సో ఒకసారి మళ్ళీ మీ క్వశ్చన్ రిపీట్ చేస్తారా? బాబుకి ఏమవుతుంది? నోట్లో పెచ్చులు అవుతుంది, ఇట్లా చిన్న చిన్న ఇట్లా కురుపులాగా పెదాలకు ఇట్లా దవడల పైన ఇట్లా పెచ్చులు అవుతున్నాయి.
ఓకే, అంటే అల్సర్స్ లాగా ఫామ్ అవుతున్నాయి, వేడిపోక్కులు అంటారు అవేనా? అని చెప్పాను అంటారు కూడా. ఓకే ఓకే. సో ఎప్పటి నుంచి అవుతుందండి? హలో. ఓకే. సో అదే ఇది పీడియాట్రిక్ క్వశ్చన్ అయినా కూడా అంటే కామన్గా చెప్పగలిగింది చెప్తాను. అంటే చాలాసార్లు విటమిన్ డెఫిషియన్సీస్ కానీ లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటాయి. విటమిన్ డెఫిషియన్సీలో వైటమిన్ సి, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు నోట్లో అల్సర్స్ అవి వస్తుంటాయి, లేదా ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వస్తుంటాయి. అది పీడియాట్రిషియన్కి వెళ్ళి చూపించుకోవాలండి. ఓకే. సో ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన రీజన్స్ అని అంటే జనరల్గా నేచురల్గా జరిగే అబ్నార్మాలిటీస్ వల్ల వచ్చే అబార్షన్స్. కొంతమందికి మ్యారేజ్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ అవుతారు, సో అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. కొంతమందికి కెరీర్ మీద ఫోకస్ చేయాలనేసి అబార్షన్ చేయించుకుంటారు. సో అలాంటి అబార్షన్స్ వల్ల నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ వస్తుందా? ఎంతవరకు టైం తీసుకోవాలంటే నెక్స్ట్ టైం ప్రెగ్నెంట్ అవ్వడానికి ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? అంటే చాలాసార్లు అంటే అబార్షన్తో ఏ ప్రొసీజర్ అయినా కూడా కొన్ని మినిమం కాంప్లికేషన్స్ అనేవి తప్పకుండా ఉంటాయి. అస్సలు 100% సేఫ్ అనేది ఉండదు. ఏంటంటే ఎప్పుడు కూడా అంటే గుడ్ అండ్ బ్యాడ్ రెండు మనం చూడాల్సి వస్తుంది. అంటే అబార్షన్స్లో 95% మనం చేసినప్పుడు ఏం ప్రాబ్లమ్స్ రావు, కానీ ఒక 5% కేసెస్లో ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ రావటము, స్పెషల్గా అబార్షన్ చేసేటప్పుడు ఏదైనా ఏ ప్రొసీజర్ అయినా కూడా మనకి కాంప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి నాట్ ఓన్లీ ఇన్ఫెక్షన్, ఏదైనా ఎనస్థీషియా ప్రాబ్లం రావచ్చు, లేకపోతే బ్లీడింగ్ హెవీగా కావచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల సఫర్ కావచ్చు. అంటే చాలా వరకు ఏంటంటే మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ ఎందుకంటే డాక్టర్స్ ఎప్పుడు కూడా 100% ప్రికాషన్స్, ఏసెప్టిక్ ప్రికాషన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఏంటంటే పేషెంట్ ఇమ్యూన్ సిస్టమ్ని బట్టి వాళ్ళు కనుక ఇమ్యూన్ సిస్టమ్ కనుక స్ట్రాంగ్గా కనుక లేకపోతే, వాళ్ళకి రెసిస్టెన్స్ లేక ఇన్ఫెక్షన్స్ మనం ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా కూడా అది బాడీ ఫైట్ చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఇవేంటంటే మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందువల్ల పైకి అబార్షన్ చేసిన తర్వాత పేషెంట్కి ఏమీ కంప్లైంట్ ఉండదు. అంటే ఫీవర్ అని కానీ, యూజువల్గా ఇన్ఫెక్షన్ ఉంటే ఫీవర్ అని కానీ, నొప్పి అని కానీ, డిశ్చార్జ్ అని కానీ ఇలాంటివి ఉంటాయి. ఇవేవీ లేకుండా కూడా మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ గర్భసంచి ట్యూబ్కి స్ప్రెడ్ కనుక అయితే గర్భసంచి ట్యూబ్లో ఇమ్యూన్ సిస్టమ్ అంత యాక్టివ్గా ఉండదు. అందుకని చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా లోపల గర్భసంచి లోపల ట్యూబ్ని పాడు చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఈ ట్యూబ్ అనేది ఒక పైప్ లాంటి స్ట్రక్చర్తో పాటు, అంటే పాసేజ్తో పాటు ట్యూబ్లో ఉన్న గోడలో ఉన్న 4 లేయర్స్ ఉంటాయి. 4 లేయర్స్కి ఒక ప్రత్యేకమైన ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఇన్నర్ మోస్ట్ లేయర్ని సీలియా అంటాం. ఈ సీలియా ఏంటంటే స్పర్మ్ని యూట్రస్లో నుంచి ట్యూబ్ ఎండ్లోకి తీసుకెళ్ళటము, తర్వాత ఎగ్ని పికప్ చేసుకొని ఆ రెండింటిని కలపటము, తర్వాత రెండు కలిసిన తర్వాత మళ్ళీ వెనక్కి యూట్రస్లోకి దాన్ని తీసుకురావటము. ఈ మూమెంట్ అనేది ఎగ్, స్పర్మ్, ఎంబ్రియో, ఈ మూమెంట్ అనేది ట్యూబ్లో ఉన్న సీలియా, తర్వాత ట్యూబ్లో ఉన్న మస్క్యులర్ లేయర్ వల్ల ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో ఈ సీలియా డ్యామేజ్ అవుతుంది. తర్వాత ఫింబ్రియా, యూట్రస్ చివరి భాగాన్ని ఫింబ్రియా అంటామన్నమాట, అది డ్యామేజ్ అవుతుంది. అది డ్యామేజ్ అయ్యి షార్ట్గా అవటము, తర్వాత ఒకదానికొకటి అతుక్కుపోవటము. ఆ ఫింబ్రియా అనేది ఒక ఫింగర్స్ లాగా ఉంటుంది, మెత్తగా ఒక మందార పువ్వు రెక్కలు ఉన్నట్టుగా ఉంటుంది. అవి ఒకదానికొకటి అతుక్కుపోయి ఎగ్ పికప్ చేసే మెకానిజం దెబ్బతింటుంది. తర్వాత సీలియా కింద లేయర్ని ఎండోథీలియం అంటామన్నమాట. ఈ ఎండోథీలియము ఎగ్కి, స్పర్మ్కి, ఎంబ్రియోకి అవసరమైన న్యూట్రిషన్ సప్లై చేయాలి. ఇది పాడైతే వాటికి అవసరమైన న్యూట్రిషన్ లేకపోవటము, మూమెంట్ లేకపోవటము, వీటి వల్ల ఈ ఇన్ఫెక్షన్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవటం అనేది జరుగుతుంది. అందుకని ఎప్పుడైనా కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనకి అందరికీ తెలిసిన విషయమే. అందుకని ఒకవేళ వాళ్ళు క్యారియర్ అని కానీ మరి ఏ ఉద్దేశంతో అయినా వాళ్ళు ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే తప్పనిసరిగా డాక్టర్స్ని కలిసి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి ఏ రకమైన ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ వాళ్ళకి సూట్ అవుతుందో అది తప్పనిసరిగా ఫాలో కావాలి. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఏ టెంపరీ మెథడ్ కూడా 100% ఫుల్ ప్రూఫ్ కాదు. వాళ్ళు ఫాలో చేస్తున్నా కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోయి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అటువంటి కండిషన్లో మనం ఏం చేయలేము. ఒక క్యారియర్ కావాలనుకుంటే ఎక్కడో 5% వాళ్ళకి ప్రాబ్లం వస్తుందని 95% వాళ్ళు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసి సఫర్ కావాల్సిన అవసరం లేదు. బట్ ప్రికాషన్స్ తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ గురించి కానీ వీటి గురించి ప్రికాషన్స్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ని కూడా చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మా మేడం, మేము కడప నుంచి చేస్తున్నాం. నా పేరు రమ. చెప్పండి. నేను వాస్లో ఫైబ్రాయిడ్ ఉందన్నారు మేడం. ఎక్కడుందమ్మా?
యాంటీరియర్ వాల్ ఫైబ్రాయిడ్. ఓకే, యూట్రస్లో యాంటీరియర్ వాల్ ఫైబ్రాయిడ్ ఉంది. దానివల్ల ప్రాబ్లం అవుతుంది. అది కరగడానికి టాబ్లెట్స్ ఏమన్నా ఉన్నాయి? ఇప్పుడు అంటే మీకు అంటే పిల్లలు ఉన్నారా? లేరు మేడం. 3 years అయింది మ్యారేజ్. 3 years అయింది. సైజ్ ఎంత ఉందమ్మా? ఫైబ్రాయిడ్ సైజ్ ఎంత ఉంది? 22 into 20 millimeters. అంటే ఇది అంటే మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, మీడియం సైజులో ఉంది. 2 centimeters అంటే దీనివల్లనే ప్రెగ్నెన్సీ రాకపోవటం మాత్రము యూజువల్గా జరగదు. ఒకవేళ దీని సైజు పెరిగినా లేకపోతే ఈ ఫైబ్రాయిడ్ లోపల యూట్రస్ లోపల 2 పొరలు ఉంటాయి, ఎండోమెట్రియం అని, బయట మయోమెట్రియం అని. ఈ మయోమెట్రియంలో ఉంటాయి అన్నమాట ఈ ఫైబ్రాయిడ్స్. అవి ఎండోమెట్రియంలో బేబీ అతుక్కుంటుంది. ఈ ఎండోమెట్రియంకి దూరంగా ఉంటే ఈ 2 centimeter ఫైబ్రాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవటం ఉండదు. కానీ ఇది జస్ట్ బిలో ద ఎండోమెట్రియం కనుక దాన్ని ఆనుకుని కనుక ఉంటే ఒక్కొక్కసారి ఇంత చిన్న ఫైబ్రాయిడ్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం జరుగుతుంది. అంటే ఇది ఓన్లీ సైజ్ అనే కాదు, అంటే ఫైబ్రాయిడ్ కనుక ఉంటే ఏంటంటే అది ఒక ఫారిన్ బాడీ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు పిల్లలు కలగకుండా ఉండటానికి మనము కాపర్ టీ అనేది పెడతాం. ఈ కాపర్ టీ ఏంటంటే ఫారిన్ బాడీ లాగా పనిచేసి యూట్రస్ని ఎప్పుడు కూడా కాంట్రాక్ట్ అయ్యేటట్టు చేస్తుంది. అంటే దాన్ని బయటికి తొయ్యాలని యూట్రస్ ప్రయత్నం చేస్తుంటుంది. అట్లాగే ఈ ఫైబ్రాయిడ్స్ కూడా ఈ ఫారిన్ బాడీ లాగా ప్రయత్నం ఉండి యూట్రస్ రెగ్యులర్గా కాంట్రాక్ట్ అవుతుంటే అటువంటి కేసెస్లో ఈ ప్రెగ్నెన్సీ రావటం కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే మీరు ఒకవేళ 3 years అయ్యి మ్యారేజ్ ఇప్పటి వరకు పిల్లలు కలగలేదంటే వేరే అన్ని రిపోర్ట్స్ కనుక మీకు అంటే ట్యూబ్స్ బాగుండి, ఓవ్యులేషన్ బాగుండి, హస్బెండ్ రిపోర్ట్ బాగుండి, వెజైనాలో ఏమీ ఇన్ఫెక్షన్స్ లేకుండా, హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉండి, అన్నీ నార్మల్గా ఉండి మీరు పిల్లలు కావాలనుకున్నా ఒకవేళ ప్రెగ్నెన్సీ రావటం లేదనుకోండి, అప్పుడు ఈ ఫైబ్రాయిడ్ని తీసేయాలా అనే ఆలోచన మాత్రం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ముందు అంటే ఫైబ్రాయిడ్ ఉన్నా ప్రెగ్నెన్సీ రావడానికి ఒక 2-3 months మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ 3 months ట్రీట్మెంట్ తీసుకుని అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అప్పుడు మనం రివ్యూ చేసి ఒకవేళ అవసరమైతే లాప్రోస్కోపీ ద్వారా ఈ ఫైబ్రాయిడ్ని తీసేసేయచ్చు. లాప్రోస్కోపీ ద్వారా తీయటం, అందులోనూ చిన్న ఫైబ్రాయిడ్ కాబట్టి చాలా సింపుల్ ఆపరేషను, 15-20 నిమిషాల్లో అయిపోతుంది. అది అంటే నార్మల్గా మనం ప్రయత్నం చేసినా ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ రాకపోయినా లేకపోతే ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయినా అప్పుడు ఈ ఫైబ్రాయిడ్ని తీయాల్సిన అవసరం ఉంటుందమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. హలో హలో డాక్టర్ గారు. నమస్కారం అమ్మా, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడతాను నేను. అయ్యా లైన్లో ఉండాను, చెప్పండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. హలో హలో, చెప్పండి. మీ ప్రాబ్లం వినిపిస్తుంది, క్లియర్గా చెప్పండి. ఓకే మేడం, నా మ్యారేజ్ అయ్యి 11 years అయింది మేడం. 2 బాబులు మేడం. 3 years నుండి మళ్ళీ సంతానం కోసం వెయిట్ చేస్తున్నాను మేడం. ఇంకో పాప కావాలని. పాప పుడుతుందని గ్యారెంటీ ఏముందమ్మా? మేడం ఎలా అయినా పర్లేదు. అంటే ఇద్దరి మధ్య ఇప్పుడు 11 years అయింది కదా పెళ్ళయ్యి. ఫస్ట్ బాబు ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టాడు? 5 years తర్వాత. 5 years. రెండో బాబు మళ్ళీ 3 years తర్వాత పుట్టాడా? లేదు మేడం, ఫస్ట్ బాబు 1 year కి పుట్టిండు, తర్వాత సెకండ్ బాబు 5 years తర్వాత. అంటే ఇప్పుడు గ్యాప్ ఎక్కువ కనిపిస్తోంది. అంటే న్యాచురల్గానే మీకు ప్రెగ్నెన్సీ లేట్గా వస్తుందా లేకపోతే మీరు ఆపారా, ప్లానింగ్ చేశారా? లేదు మేడం, ఫస్ట్ బాబు 1 year పుట్టింది, తర్వాత నేను ఫారెన్ వెళ్ళిపోయినా. తర్వాత నెక్స్ట్ సెకండ్ బాబు 5 years తర్వాత నేను బ్యాక్ వచ్చిన తర్వాత 5 years. కాదు, మీరు కావాలనుకున్న తర్వాత ఎన్ని నెలల్లో పుడుతున్నారు? యూజువల్గా ఎన్ని నెలల్లో పీరియడ్ ఆగిపోతుంది? పీరియడ్ ఇప్పుడు మంత్లీ క్లియర్ ఉంది మేడం. కాకపోతే మొన్న స్కానింగ్ ఇచ్చిన గర్భసంచికి కొంచెం చీమని పెట్టింది మేడం. కాదంటే నార్మల్గా అంటే ఏ ఫ్యామిలీ ప్లానింగ్ చేయకుండా భార్యాభర్తలు ఇద్దరు రెగ్యులర్గా ఒక 5-6 months కలిస్తే ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అప్పుడు మనం ఎందుకు రాలేదు అనేది ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒకసారి సక్సెస్ఫుల్గా 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోతే దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఇప్పుడు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఎటువంటి రీజన్స్ ఉంటాయో అట్లాగే రెండోసారి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కూడా అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అందుకని ఒకవేళ మీరు 5-6 months లేకపోతే మ్యాక్సిమం 1 year మీరిద్దరూ ఫ్యామిలీ ప్లానింగ్ ఏవి చేయకుండా పిల్లల కోసం ప్రయత్నం చేస్తూ అయినా ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అటువంటి సమయంలో ఇంకా మళ్ళీ ప్రైమరీ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఏమేమి టెస్టులు చేయాలో మీకు కూడా ఆ టెస్ట్లే చేయాల్సిన అవసరం ఉంటుంది. సెకండరీ ఇన్ఫర్టిలిటీలో మ్యాక్సిమం ఎక్కువగా
గర్భసంచి ట్యూబులకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం ఎక్కువగా కనిపిస్తుంటుంది. లేకపోతే అండం విడుదలలో కానీ, లేకపోతే వెజైనాలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండటం కానీ, లేకపోతే హస్బెండ్ సెమెన్లో ఏదైనా చేంజెస్ రావటం కానీ, ఇవి కామన్గా కనిపించే కారణాలు. అందుకని మీరు ఈ సింపుల్ టెస్ట్లు ముందు అంటే ఓవ్యులేషన్ ఎలా ఉంది, ట్యూబ్ ఎలా ఉంది, తర్వాత స్పర్మ్ ఎలా ఉంది అనే టెస్టులు చేయించుకుని చూడండి. ఈ టెస్టుల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ ట్రీట్మెంట్ ద్వారా మీకు తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి కృష్ణ గారు. మేడం హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడతాం. కృష్ణ చెప్పండి. మేడం 3 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. మేడం 3 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. అవును. ఇంతవరకు మాకు ప్రెగ్నెన్సీ రాలేదు. అన్ని టెస్టులు చేసి అన్ని నార్మల్ ఉన్నాయి అంటారు. ఏం ప్రాబ్లం ఉండొచ్చు అని ఇక్కడ అర్థమవుతలేదు. అన్ని టెస్టులు చేయటం అనేది ఒక అంటే వేగ్ స్టేట్మెంట్ అండి. అంటే ఎందుకంటే అన్ని టెస్టులు ఒక్కసారి చేయలేము. అంటే ఫస్ట్ ఎవరైనా సరే ఒక 1 year ఇద్దరు కలిసి ఉన్న తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అంటాం. ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్లో రొటీన్ బ్లడ్ టెస్ట్లు ఒకటి ఉంటాయి, తర్వాత సెమెన్ ఎనాలిసిస్ ఒకటి ఉంటుంది, స్పర్మ్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఉంటుంది, తర్వాత స్పర్మ్లో ఏదైనా ఆక్సిడెంట్స్ అంటే ఇప్పుడు మనం ఉన్న వాతావరణంలో చాలా కెమికల్స్ ఎక్కువైపోతున్నాయి అన్నమాట. అందుకని మన ఈ కెమికల్స్ ఎక్కువైతే దీన్ని ఆక్సిడెంట్ లోడ్ ఎక్కువైంది అని అంటాం అనమాట. ఈ ఆక్సిడెంట్ లోడ్ ఎక్కువైనప్పుడు స్పర్మ్ ఫంక్షన్ ఏమైనా స్పర్మ్ నంబరు, కదలిక, మొటిలిటీ అన్నీ ఉండి కూడా దాని ఫంక్షన్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకని ఈ ROS అని టెస్ట్ ఉంటుంది. ఈ ROS టెస్ట్ చేస్తే ఏదైనా ఆక్సిడెంట్ లెవెల్ కనుక ఉంటే యాంటీ ఆక్సిడెంట్ మెడిసిన్స్ ఉంటాయి, తర్వాత యాంటీ ఆక్సిడెంట్ మెడిసిన్స్తో పాటు డైట్ ఒకటి అడ్వైస్ చేస్తామన్నమాట. అలాగే ఆ అమ్మాయికి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది రెగ్యులర్గా చూసుకోవాలి. ఎగ్ రిలీజ్ అవుతుంటే ఆ ఎగ్ రిలీజ్ అయిన టైంలో మీరిద్దరూ కలిసి చూడండి. మీరిద్దరూ కలిసి చూసేటప్పుడు మాత్రం వెజైనాలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు. వెజైనాలో ఏదైనా వైట్ డిశ్చార్జ్ కానీ, ఇచింగ్ కానీ, బర్నింగ్ కానీ ఏదైనా ఉంటే గనక వాటిని తప్పనిసరిగా ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకంటే స్పర్మ్ ఆల్కలైన్ pH మీడియంలో లైవ్ ఉంటుంది. వెజైనాలో ఇన్ఫెక్షన్ కనుక ఉంటే అది ఎసిడిక్ pHకి మారి స్పర్మ్ లోపల పడగానే అవి యాక్టివిటీ అది తగ్గిపోవటము, లోపలికి స్పర్మ్స్ వెళ్ళకపోవటము ఇటువంటిది జరుగుతుంది. తర్వాత జనరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు లో గ్రేడ్ ఇన్ఫెక్షన్స్ చాలా మందికి కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఇప్పుడు మనకి యూజువల్గా ఇన్ఫెక్షన్స్ అనేవి నోరు ద్వారా, వెజైనా ద్వారా, రెక్టమ్ ద్వారా, యురెత్రా ద్వారా ఎక్కడెక్కడైతే బాడీలో ఓపెనింగ్స్ ఉన్నాయో ఆ ఓపెనింగ్స్లో నుంచి ఇన్ఫెక్షన్స్ సామాన్యంగా మనం చూస్తున్నాం. దాంట్లో ఏంటంటే మనకి న్యాచురల్గా కొన్ని బ్యాక్టీరియా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే న్యాచురల్ ఫ్లోరా అంటామన్నమాట. ఇవి డిస్టర్బ్ అయిపోతే అవి దాంట్లో నుంచి ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల, లో గ్రేడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రెగ్నెన్సీ రావటం లేదు. అందుకని లో గ్రేడ్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్, CBP, ESR, CRP అని ఉంటాయి. ఇవి కనుక ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నది అని మనకి తెలిస్తే వాటిని మనం కంట్రోల్ చేయడానికి ప్రోబయాటిక్స్ అని ఉంటాయి. ఆ ప్రోబయాటిక్స్ కనుక ఇస్తే న్యాచురల్ ఫ్లోరా అంతా మనకి రీప్లేస్ అవుతుంది, బాడీ రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, తర్వాత ప్రెగ్నెన్సీ కూడా రావడానికి వీలవుతుంది. గర్భసంచి ట్యూబ్స్ అవి ఎలా ఉన్నాయని చూస్తాం, కానీ దాంట్లో ఏంటంటే ఎక్స్రేలో కనిపించేది ఓన్లీ స్ట్రక్చరల్గా ఓపెన్ ఉందా లేదా అని మాత్రమే తెలుస్తుంది. కానీ దాని ఫంక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది గర్భసంచి ఎక్స్రేలో అంటే హిస్టోసాల్పింజోగ్రామ్లో తెలియదు. తర్వాత ఇంకా కొంచెం మనం డీటెయిల్గా మనం ట్యూబ్ గురించి తెలుసుకోవాలంటే లాప్రోస్కోపీ అనే పరీక్ష ఉంటుంది, హిస్ట్రోస్కోపీ అనే పరీక్ష ఉంటుంది. లాప్రోస్కోపీ అనే పరీక్షలో అంటే పొట్ట లోపల పెరిటోనియల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ పెరిటోనియల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ట్యూబ్ లెంగ్త్ ఎంత ఉంది. బై బర్తే కొంతమందికి ట్యూబ్ షార్ట్గా ఉండొచ్చు, లాంగ్గా ఉండొచ్చు. ఒకవేళ షార్ట్గా ఉన్నా, లాంగ్గా ఉన్నా ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ అంటాం. అంటే ట్యూబు ఓవరీ రెండు పక్క పక్కన లేకపోతే విడుదలైన ఎగ్ ట్యూబ్లోకి వెళ్ళే మెకానిజం దెబ్బతింటుంది అనమాట. అందుకని ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ కరెక్ట్గా ఉందా లేదా, ఏదైనా కంజెనిటల్ షార్ట్నింగ్, కంజెనిటల్ లాంగ్ అనే ట్యూబ్ ఏమన్నా ఉందా, తర్వాత అది వంకర్లు తిరిగి ఉంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ట్యూబ్ ఎక్కువగా కింకింగ్ అంటాం అనమాట. కింకింగ్ అయ్యి సాక్యులేషన్ అంటాం. ఈ మజిల్ బ్రేక్ అయ్యి అక్కడ ఫ్లూయిడ్ కలెక్షన్ అయినట్టుగా సాక్యులేషన్ ఉంటుంది అనమాట. కింకింగ్ అండ్ సాక్యులేషన్ కానీ, ఏదైనా ఎదెషన్ కానీ, లేకపోతే ఫింబ్రియా ట్యూబ్స్
ఏదైనా షార్ట్ అయిపోవటము లేకపోతే అగ్లూటినేషన్ అవ్వటము ఇటువంటివి ఏమన్నా ఉన్నాయా అనేది చూడాలన్నమాట. తర్వాత ఒక్కొక్కసారి మెన్సెస్ బ్లడ్ పొట్ట లోపల పడితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. ఈ ఎండోమెట్రియోసిస్లో కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఉంటాయి. ఇటువంటివి ఏమన్నా ఉన్నాయా అనేది అంటే ఎక్స్రే తర్వాత సింపుల్ ట్రీట్మెంట్ ఇచ్చినాక ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు పెరిటోనియల్ ఫ్యాక్టర్స్ గురించి చూస్తాం. అలాగే యూట్రైన్ క్యావిటీలో యూట్రస్ లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, యూజువల్గా మనకి స్కానింగ్లో కనిపించినటువంటి చిన్న చిన్న పాలిప్స్ ఉంటాయి అన్నమాట. పాలిప్స్ అంటే చిన్న చిన్న మాంసం గడ్డల్ని పాలిప్స్ అంటాం, ఎండోమెట్రియల్ పాలిప్స్. ఈ ఎండోమెట్రియల్ పాలిప్ ఉన్నా కూడా చాలా మందిలో ప్రెగ్నెన్సీ రాదు. అందుకని హిస్ట్రోస్కోపీలో ఎండోమెట్రియల్ పాలిప్ ఉందా, ఏదైనా ఎథెషన్స్ ఉన్నాయా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనే డీటెయిల్ కనుక్కోవచ్చు. అలాగే సెప్టమ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే యూట్రస్ నార్మల్గా ముక్కోణం ఆకారంలో ఉంటుందన్నమాట, ట్రయాంగులర్గా ఉంటుంది లోపల క్యావిటీ. మధ్యలో ఏదైనా గోడ లాంటిది ఏదైనా ఉంటే దానివల్ల కూడా కొంతమందికి ప్రెగ్నెన్సీ రాదు. దీన్ని సెప్టమ్ అంటాం అనమాట. అంటే 1/3 వరకు ఉంటే ఎక్కువగా ఇబ్బంది ఉండదు, కానీ 1/3 కన్నా ఎక్కువ లెంగ్త్లో కనుక సెప్టమ్ కనుక ఉంటే దానివల్ల కొంతమందికి ప్రెగ్నెన్సీ రాదు. అందుకని చేసిన ఇన్వెస్టిగేషన్స్ ఎంతవరకు చేశారో, ట్రీట్మెంట్ ఎంతవరకు ఇచ్చారో, దాని నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి, దాని నెక్స్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటి అనేది చూడాలి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో శ్వేత గారు, నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మా మ్యారేజ్ 3 years అయిందండి. అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో పీసీఓడి ఉందని అన్నారు, తర్వాత హెచ్ఎస్ఎస్ టెస్ట్, ఓవ్యులేషన్ అన్ని చేశారు. బట్ ఇంకా ప్రాబ్లం ఏంటనేది అర్థం కావట్లేదు, ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదని. అంటే పీసీఓడి ఉన్నదని మరి మీకు రెగ్యులర్గా పీరియడ్ రావడానికి, పీసీఓడి కంట్రోల్ అవ్వడానికి మెడిసిన్స్ ఇచ్చారా? ఇచ్చారండి. ఎన్ని నెలలు వాడామా? 3 months వాడాను. వాడినప్పుడు అంటే ఓవ్యులేషన్ అది జరిగిందా? జరిగిందండి, అది ఓవ్యులేషన్ కూడా చేశారు. అప్పుడు కాదు, ఓవ్యులేషన్ చేస్తే ఎగ్ రిలీజ్ అయిందని కన్ఫర్మ్ చేశారా? చేశారండి, ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. కన్ఫర్మ్ చేసినప్పుడు ఆ 3 నెలలు మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి చూసారా? కలిసి చూసాము, అవ్వట్లేదు. దాని గురించి అని ట్యూబ్స్ టెస్ట్ కోసం అని హెచ్ఎస్సీ చేశారండి. అది కూడా నార్మలే వచ్చింది, కానీ అవ్వట్లేదు. ప్రాబ్లం ఏంటి? కాదమ్మా, అంటే ఇప్పుడు మనుషుల్లో ఫర్టిలిటీ రేట్ అంటే రీప్రొడ్యూసింగ్ కెపాసిటీని ఫర్టిలిటీ రేట్ అంటాం. కొంతమందిలో హై ఉంటుంది, కొంతమందిలో మీడియం ఉంటుంది, కొంతమందిలో లో ఉంటుంది. అంటే పెళ్ళైన 6 months లోపు ప్రెగ్నెన్సీ వచ్చేవాళ్ళు హై, ఒక 6 months లోపు 6 months to 2 years లోపు వచ్చేవాళ్ళు మీడియం, 2 years కన్నా ఎక్కువ టైం పట్టేవాళ్ళు లో అనమాట. ఒకవేళ మీ ఇద్దరి శరీర తీరును బట్టి ఒకవేళ మీ ఫర్టిలిటీ రేట్ కనుక మీడియమో లో ఉందనుకోండి, కొంచెం ఎక్కువ నెలలు మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. 3 months అనేది చాలా ఎక్కువ టైం కాదు. ఒకవేళ అంటే న్యాచురల్గా అయితే కొంచెం ఎక్కువ నెలలైనా చూస్తాము, కానీ ఇలా మందులు వాడి చేసేటప్పుడు 3 months ఓవ్యులేషన్ స్టడీ చేసి ఇద్దరు భార్యాభర్తలను ఇద్దరు కలిసి ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఐయుఐ అంటాం. అంటే డైరెక్ట్గా స్పర్మ్ ప్రాసెస్ చేసి గర్భసంచి ట్యూబ్లో వేస్తే తొందరగా ఎక్కువ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ ట్యూబ్కి చేరే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఒకవేళ 3 monthsలో ఓవ్యులేషన్ చేసి మీరు ఇద్దరు కలిసి అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే ఈ ఐయుఐకి ప్రొసీడ్ అవ్వండి. కానీ టెన్షన్ ఒకటి మాత్రం పెట్టుకోకూడదమ్మా. ఇప్పుడు 3 నెలలు అయ్యింది, నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అని మీరు పీరియడ్ వస్తుందేమో అని పీరియడ్ గురించే ఆలోచిస్తూ ఇటువంటి టెన్షన్కి కనుక మీరు గురి అయితే దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పూర్వకాలం పిల్లలు లేకపోతే అంటే వాళ్ళ అనుభవం ప్రకారం పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, అంటే పిల్లల్ని పెంచుకోమని కానీ విహారయాత్రలకు వెళ్ళమని కానీ చెప్పేవాళ్ళు. అంటే ఏంటంటే మనకి టెన్షన్ అనేది తగ్గితే ఆ టైంలో ప్రెగ్నెన్సీ వస్తుంది అనే ఉద్దేశంతో చెప్పేవాళ్ళు అనమాట. అందుకని ముఖ్యంగా మన హెల్త్ బాగుండాలంటే టెన్షన్ అనేదాన్ని మన నుండి ఎలా దూరం పంపించాలా, దాన్ని మనం మనసు ఎలా తేలిక చేసుకోవాలా, గుండె బరువు ఎలా దించుకోవాలా, మనం ప్రశాంతంగా ఎలా ఉండాలా అనేదానికి ప్రత్యేకంగా ఎఫర్ట్ పెట్టి ప్రయత్నం చేస్తేనే ఈ టెన్షన్స్ నుండి మనం తప్పించుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడగలుగుతాం. చాలామందికి నేను ఈ మధ్య వింటున్నాను, 31-33 years వాళ్ళకి కూడా వేరే ఏ ప్రాబ్లం లేకుండా, అంటే డయాబెటీస్ అని కానీ షుగర్ బీపీ అని కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని చూస్తున్నాం. అంటే మన శరీరంలో వచ్చే ప్రతి జబ్బుకి కూడా టెన్షన్ కూడా ఒక కారణం అన్నమాట. అందుకని ఇన్ఫర్టిలిటీకి కూడా టెన్షన్ అనేది ఒక కారణం. అందుకని తప్పనిసరిగా ఈ టెన్షన్ని మనకి రాకుండా చూసుకునే మార్గం వెతుక్కోండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో
చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు నరేష్ కుమార్. చెప్పండి నరేష్ గారు. మేడం మాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. ఓకే. ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి వెళ్ళిపోయింది మేడం. హలో హలో, చెప్పండి, వింటున్నాను, చెప్పండి. 1 year బ్యాక్ ప్రెగ్నెన్సీ వచ్చి వెళ్ళిపోయింది మేడం. ఇప్పుడు 15 days అవుతుంది, పీరియడ్స్ రాలేదు మేడం. మీరు ఎలా కన్ఫర్మ్ చేసుకోవచ్చు? అంతకుముందు పీరియడ్స్ రెగ్యులరా? రెగ్యులర్ ఉన్నాను మేడం. రెగ్యులర్ అయితే ఇప్పుడు అంటే ఇది వరకు అబార్షన్ ఎన్ని వారాల్లో అయ్యింది, ఎన్ని నెలలు దాటిన తర్వాత అయ్యింది? 2 months తర్వాత మేడం. 2 months తర్వాత. ఇప్పుడు మీరు 15 రోజులు అయింది కాబట్టి మీరు అర్జెంటుగా హాస్పిటల్కి రావాలా. ఎందుకంటే మొదటి పీరియడ్ మిస్ అయిన 10 రోజుల్లోనే లోపల హార్మోన్స్ తయారవ్వటం కొంతమందిలో తక్కువ అవుతుంది. దీని అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని కార్పస్ లూటియం అంటాం. ఈ కార్పస్ లూటియంలో ఈస్ట్రోజన్, ప్రాజెస్ట్రాన్ అనే 2 హార్మోన్స్ తయారవుతాయి. ఈ 2 హార్మోన్స్ గర్భసంచి లోపల పొర ఎండోమెట్రియంని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ హార్మోన్స్ కనుక లేకపోతే అది మళ్ళీ అబార్షన్కి దారితీస్తుంది. అందుకని వెంటనే హాస్పిటల్కి వెళ్ళి సీరం ఈస్ట్రోజన్, సీరం ప్రాజెస్ట్రాన్ అనే టెస్టు, స్కానింగ్, ట్రాన్స్వెజైనల్ స్కానింగ్ అనే టెస్టు, తర్వాత బీటా హెచ్సిజీ అనే టెస్టు, తర్వాత షుగర్ అంటే షుగర్ ఏమన్నా పెరిగిందా అనేది తెలుసుకోవడానికి ఓజీటీటీ అని కానీ జీటీటీ అని కానీ ఉంటుంది. ఈ షుగర్ టెస్టు అర్జెంటుగా సిఆర్పి అనే టెస్ట్ చేయించుకోవాలి. చేయించుకొని ఇందులో కనుక మనకి ఏదైనా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నదా అనే విషయం ఈ మిగిలిన టెస్టుల్లో తెలుస్తుంది అనమాట. తర్వాత స్కానింగ్లో మనకి బేబీ అసలు ఉందా లేదా, గుండె కొట్టుకుంటుందా లేదా, అది యూట్రస్లో ఉందా లేకపోతే ట్యూబ్లో ఉందా అనే డీటెయిల్స్ కూడా తెలుస్తుంది. అందుకని మీరు టైం వేస్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయండి అర్జెంటుగా. ఓకే డాక్టర్, సో ఇలాంటి రిపీటెడ్ ఆపరేషన్స్ అయినప్పుడు మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ వై6 న్యూస్.